మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరావు. ప్రెసెంట్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, గ్యాస్ట్రిక్ అని చెప్పేసి వింటుంటాం. సో స్టొమక్ లో ఇది ఎలా ఫామ్ అవుతుంది, అలానే ఎందుకు ఇది రిలీజ్ అవుతుంది, దీనికి సంబంధించిన ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే కనుక మనకి ఎలాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనే విషయాలపై మనకి అవగాహన కల్పించడానికి ఈ రోజు మనతో పాటు డాక్టర్ అరుణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మా. ఎలా ఉన్నారు? ఫైన్, హౌ ఆర్ యు? యా ఫైన్. డాక్టర్ గారు, ఎప్పటి నుండి ఒక డౌట్ అన్నమాట. చాలా మంది అంటారు గ్యాస్ట్రిక్ ఫామ్ అయింది నీ స్టొమక్ లో, టైం కి తినట్లేదు అందుకే ఫామ్ అయింది అంటారు. అసలు గ్యాస్ట్రిక్ అనే గ్యాస్ అనేది స్టొమక్ లో ఎలా ఫామ్ అవుతుంది? అంటే ఆల్రెడీ లోపల ఉండి అది ఎక్కువ అవుతుందా, లేదంటే బయట మనం తీసుకునే ఫుడ్ వల్లనా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. సో మనకి స్టమక్ లో మీరు చెప్పినట్టు గ్యాస్ట్రిక్ అంటే యాసిడ్ ఎక్కువ ఫామ్ అవుతాయి, మనకి సిమ్టమ్స్ వస్తాయండి. సో మనకి స్టమక్ లో యాసిడ్ ఎక్కువ ఫామ్ కావడానికి కారణాలు ఏముంటాయంటే, నార్మల్ గా మనకి యాసిడ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, రెగ్యులర్ గా ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే మనం తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది మోతాదుకి మించి ఎక్కువ అయితేనే అప్పుడే ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అది ఏ కండిషన్స్ లో అవుతుందంటే, ఫస్ట్ ఒకటి మోస్ట్ కామన్ ఏంటంటే హెచ్ పైలరీ ఇన్ఫెక్షన్. అంటే హెలికోబాక్టర్ పైలరీ ఇన్ఫెక్షన్ అనేది బ్యాక్టీరియా అనమాట. సో అది మనము అది వాటర్ లో ఉంటుంది బ్యాక్టీరియా అది. సో మనం బయట ఎప్పుడైనా వాటర్ తాగినప్పుడు, అంటే క్లీన్ గా లేని వాటర్ తాగినప్పుడు, బయట ఎక్కడైనా అంటే జ్యూసెస్ తాగినప్పుడు అలా వేసే ఐస్లో కానీ అక్కడ ఇక్కడ వాటర్లో అన్హెల్దీ ప్లేస్లో ఫుడ్ తిన్నా కానీ కూడా, పానీపూరీస్ అక్కడిక్కడ, సో బ్యాక్టీరియా మనకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అనమాట. సో ఈ బ్యాక్టీరియా ఏమవుతుంది అంటే మనకి బాడీలో యాసిడ్ ఎక్కువ ప్రొడక్షన్ చేస్తుంటుంది, ప్లస్ అల్సర్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు కడుపులో నొప్పి కానీ, వాంతులు వచ్చినట్టు, కొంచెం ఫుడ్ తిన్నా కూడా పొట్ట ఉబ్బరంలాగా అనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ సిమ్టమ్స్ అనిపిస్తూ ఉంటాయి. సో ఎవరికన్నా కానీ ఇలా మనకి కడుపులో ఉబ్బరంలాగా అనిపించడము, కడుపు నొప్పి వస్తుంది అంటే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసేసి, ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేసేసి ఒక ఎండోస్కోపీ చేయించుకుంటే మంచిదండి. సో మనకి కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం రావడానికి, ఛాతీలో మంట ఇవన్నీ రావడానికి వన్ ఆఫ్ ద కాజ్ ఏంటంటే హెచ్ పైలరీ మోస్ట్ కామన్ కాదనమాట. నెక్స్ట్ కొన్ని బయట మనం తీసుకునే పెయిన్ కిల్లర్స్ అనమాట. ఇప్పుడు మనం కొంతమంది బాడీ పెయిన్స్ అని, ఇప్పుడు మోకాల అరుగుదలకి దీనికి అనేది కొంచెం ఎన్ఎస్ఐడ్స్ అంటారు అనమాట. అవి తీసుకుంటే కూడా మన కడుపులో ఏమంటే మ్యూకోజా అనేది డ్యామేజ్ అవుతుంది. మ్యూకోజా అంటే ఇప్పుడు మనకి అది ప్రొటెక్టివ్ లేయర్ అనమాట, యాసిడ్ నుంచి మనం ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఆ లేయర్ డ్యామేజ్ అవుతుందంటే మనకి ఇప్పుడు యాసిడ్ నుంచి ప్రొటెక్షన్ తగ్గిపోతుంది. సో అప్పుడు అల్సర్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ పెయిన్ కిల్లర్స్ ఏమి తీసుకున్నా కూడా మనకి ఏంటంటే మ్యూకోజా ప్రొటెక్షన్ పోతుంది. సో మ్యూకస్ లేయర్ ప్రొటెక్షన్ తగ్గుతుంది కాబట్టి మనకి కింద అల్సర్ పుండు ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఒకటి హెచ్ పైలరీ ఇన్ఫెక్షన్, ఇంకోటి ఈ మెడిసిన్స్ పెయిన్ కిల్లర్స్ వాడినా మనకి అల్సర్ ఫామ్ అవుతుంది, ఇంకోటి స్మోకింగ్, ఆల్కహాల్, ఓకే, ఇంకా జెనెటిక్ రిస్క్ ఫర్ క్యాన్సర్స్ ఉన్నా కూడా స్టమక్ క్యాన్సర్గా. సో ఈ స్టమక్ క్యాన్సర్, స్మోకింగ్, ఆల్కహాల్, కొంచెం బాగా స్పైసీ ఫుడ్స్ ఏంటంటే గరం మసాలాస్, మనకి చిల్లీస్లో ఉన్న చిల్లీ సీడ్స్, మిరపకాయలు ఉన్న చిల్లీ సీడ్స్ కూడా మోస్ట్ కామన్లీ దే కాజ్ యాసిడిటీ, రిఫ్లెక్స్, యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. మిర్చి కన్నా మిర్చిలో ఉండే సీడ్స్ తో ఎక్కువ వస్తుంది అనమాట. సో అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఓకేనండి. సో మనం ఏం కారణాలు చూసుకున్నాం, ఒకటి హెచ్ పైలరీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, పెయిన్ కిల్లర్స్. సో పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా మనకి వస్తుంది అనమాట ఇది అల్సర్ ఫామ్ అవడం. ఇంకొకటి సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నా కూడా వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీటన్ని కారణాల వల్ల మనకి యాసిడ్ ప్రొడక్షన్, ఇంకా అల్సర్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళకి ఏముంటుంది అంటే వెయిట్ లాస్, కడుపు ఉబ్బరం, కొంచెం ఆకలి వేయకపోవడం, ఎక్కువ గ్యాస్ ప్రొడక్షన్, తేపులు రావడము అవుతుంటుంది అనమాట. సో అలాంటప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎండోస్కోపీ చేసుకుంటే దాని ద్వారా మనం డయాగ్నోసిస్ వస్తుంది. దాని ద్వారా దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి ప్రాబ్లమ్ సొల్యూషన్ వస్తుంది. సో అంటే ఇంతకు ముందు అన్నారు తేనెపొల్లు లాంటివి చెప్పారు. సో లోపల గ్యాస్ గనుక ఎక్కువైతే ఒక్కొక్కసారి 2 ways లో మనకి బయటకు రావడం అనేది జరుగుతుంది. సో ఇది ఎలాంటి సిచ్యువేషన్ లో ఈ విధంగా బయటకు రావడం అనేది జరుగుతుంది? కొంతమంది జనాల్లో ఉన్నప్పుడు ఏమైనా అనుకుంటారేమో తింటే, లేదా రిలీజ్ చేస్తే ఏమైనా అనుకుంటారేమో సౌండ్స్ వల్ల అని రిలీజ్ చేయకుండా లోపలే దాచేసుకుంటారు. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? నార్మల్ గా గ్యాస్ అనేది 2 రకాలుగా వస్తుందండి. ఒకటి మనకి పొట్ట నుంచి పైకి తేపులు వచ్చే గ్యాస్ వేరే విధంగా ఉంటుంది. సో మనకి కింద నుంచి మోషన్ వెళ్ళే ప్లేస్ నుంచి వచ్చే గ్యాస్ వేరే విధంగా ఉంటుందండి. సో కింద నుంచి మోషన్ నుంచి వెళ్ళే గ్యాస్ అదేంటంటే మనకి ఇంటెస్టైన్స్ లో మనకి నార్మల్ గా గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ అనేది ఉంటుందండి. సో ఈ బ్యాలెన్స్ అనేది పోయినప్పుడు, సో ఈ గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ పోయినప్పుడు
మనకు ఒంట్లో బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, మనం తినే ఆహారం ఒక డైజెషన్ తీరు మారుతుంది. సో అప్పుడు ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియా పెరిగిపోతుంది అనమాట. గ్యాస్ ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియా పెరిగినప్పుడు మనకి గ్యాసెస్ అనేవి ఎక్కువ ఒంట్లో ఫామ్ అయ్యి పొట్ట ఉబ్బరం లాగా అనిపిస్తుంది అనమాట. అనిపించి అప్పుడు గ్యాసెస్ వస్తూ ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా మనకి దీన్ని ఏమంటారంటే స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటారు అనమాట. ఓకే. స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ లో మనకి గ్యాసెస్ ఎక్కువ ఫామ్ అయ్యి కింద నుంచి గ్యాస్ ఎక్కువ పోతుంటది అనమాట. సో దానికి హైడ్రోజన్ బ్రెత్ టెస్ట్ అని ఉంటుంది అనమాట. హైడ్రోజన్ బ్రెత్ టెస్ట్ అంటే మనం కొంచెం గ్లూకోజ్ అనేది ఇచ్చేసి పేషెంట్ కి, సో వాళ్ళకి తర్వాత మనం చెక్ చేస్తాం అనమాట, మనకి బ్రెత్ లో హైడ్రోజన్ ఎంత వస్తుంది ఇది, దాన్ని బట్టి మనకి నిర్ధారించుకోవచ్చు. స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా ఓవర్ గ్రోత్ ఉంటే అది తగ్గించుకోవడానికి మనకి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి అనమాట, ప్రోబయాటిక్స్ అని. అవి తీసుకుంటే దీర్ఘకాలంగా 2-3 months తీసుకొని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే సో బ్యాడ్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ రీస్టోర్ చేయొచ్చు అనమాట. సో అదొకటి. ఇంకోటి ఈ ఒంట్లో స్మాల్ ఇంటెస్టైన్స్ లో బ్యాక్టీరియా ఎక్కువ పెరిగిపోయినా కానీ కూడా వాళ్ళకి మోషన్స్ కూడా ఫ్రీక్వెంట్ గా అవుతూ ఉంటాయి అనమాట, పల్చగా మోషన్స్ అవుతూ ఉంటాయి. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. సో మనకు పొట్టలోంచి బయట తేపులు వచ్చేది అది అసిడిటీ వల్ల. ఎక్కువ టైంకి ఆహారం తీసుకోకపోయినా కూడా పొట్టలో ఎక్కువ గ్యాస్ పేరుకుపోతుంది అనమాట. సో మనకి అది జాగ్రత్త చూసుకోవాలి. ఇనిషియల్ గా కొన్ని డేస్ ఆఫ్ యాంటాసిడ్స్ తీసుకొని ఒక 2 to 4 weeks తీసుకొని చూసుకోవాలి. అయినా తగ్గట్లేదు అంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సో ఒక ఎండోస్కోపీ చేయించుకుంటే హెచ్ పైలరీ ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూసుకోవాలి. అది హెచ్ పైలరీ ఇన్ఫెక్షన్ ఉంటే కనుక దాన్ని ప్రాపర్ ట్రీట్ చేసుకుంటే ఈ గ్యాస్ అనేది తగ్గిపోతుంది, తేపులు రావడం అనేది తగ్గిపోతుంది అనమాట. ఒకవేళ మీకు కింద నుంచి గ్యాస్ వస్తుందంటే దానికి కూడా మీకు బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువైపోయి అలా అవుతున్నట్టు. సో దానికి రెగ్యులర్ గా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే దానికి పరిష్కారం వస్తుందండి. సో అంటే ఆ గ్యాస్ ఏదైతే ఉందో బయటకి రిలీజ్ చేయకుండా చాలా మంది స్టమక్ లోనే అట్లా పెట్టేసుకొని ఉంటారు కదా, దాని వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా కొంతకాలం తర్వాత? అలా ఉండడం బెటర్ అయినా అసలు? లేదండి, అంటే మనకి ఫస్ట్ అలా దానికన్నా మనకి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. సో మీకు అలా అనిపిస్తుంది అంటే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అప్రోప్రియట్ ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అండి. ఓకే. సో అలా ఇప్పుడు మనకి పొట్టలో గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతుంది, స్టమక్ లో ఎగ్జాంపుల్. సో మనం తేపులు వస్తుంటాయి, అది కంట్రోల్ చేసుకునే దానికన్నా ఫస్ట్ ఎందుకు వస్తుంది అనేది తెలుసుకొని ట్రీట్ చేసుకోవడం బెటర్ అండి. ఓకే. ఎందుకంటే ఇవాళ రేపు మనం చాలా నెగ్లెక్ట్ చేస్తే ట్రీటబుల్ కాసెస్ కూడా అన్ట్రీటబుల్ అయిపోతాయి అనమాట. అర్లీ స్టేజ్ లో ట్రీట్ చేసుకునేవి కూడా లేట్ స్టేజ్ లో అయిపోతాయి అనమాట. ఇప్పుడు స్టమక్ లో అల్సర్ ఉంది అనుకోండి, మనకి కొంచెం చాలా మంది అప్పుడప్పుడు అది యాంటాసిడ్స్ వేసుకుంటారు, ఒక 1-2 days వేసుకుని ఆపేస్తారు కొంచెం పెయిన్ తగ్గగానే. అలా కాదు, రెగ్యులర్ కోర్స్ తీసుకోవాలి. రెగ్యులర్ కోర్స్ 8 weeks to 12 weeks కోర్స్ తీసుకుంటే అప్పుడు తగ్గే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంత రెగ్యులర్ గా 8 weeks to 12 weeks తీసుకునేంత ఓపిక ఎవరికి ఉండదు యాక్చువల్లీ. సో వాళ్ళు ఏంటంటే 1 week తీసుకుని కొంచెం సింప్టమ్స్ తగ్గగానే ఆపేస్తారు, మరి అల్సర్ అనేది మొత్తం పూర్తిగా మానదు. సో రెగ్యులర్ గా కోర్స్ తీసుకుని తగ్గుతుంది అట్లా. ఇప్పుడు మా అర్లీకి వచ్చారనుకోండి సింపుల్ స్టేజ్ లో ట్రీట్ అవుతుంది. లేదు అట్లా నెగ్లెక్ట్ చేస్తే అది అల్సర్ బ్లీడ్ అయ్యి కొంతమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను తెలుసుకున్న పేరు చెప్పకూడదు కానీ తెలిసిన మెడికల్ ఫీల్డ్ లో కూడా డాక్టర్స్ కూడా పాపం అలాగే నెగ్లెక్ట్ చేసి నొప్పి కదండి అప్పుడప్పుడు ప్యాంటాప్ వేసుకుంటూ అట్లా కూడా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. కడుపు నొప్పి ఏది వచ్చినా కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. తగ్గట్లేదు అంటే ఫ్రీక్వెంట్ గా రిపీటెడ్ వస్తుందంటే నెగ్లెక్ట్ అర్లీగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.